దిస్ వీడియో ఇస్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ శారీ ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నేనైతే ట్రిక్ ఏం చూపించట్లేదు. చాలామంది మీరు శారీ ఎలా డ్రైప్ చేసుకుంటారని అడిగారు. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ దోస్ పీపుల్. సో నేనైతే ఫస్ట్ పళ్ళు సెట్ చేసేసుకున్న తర్వాత ఐ డోంట్ యూస్ ఎనీ సచ్ వాట్ యూ సే క్లిప్స్ కానీ అలా ఏమీ యూజ్ చేయనండి. పెద్ద ఎగ్జాక్ట్ ఇంచెస్లో లెక్క పెట్టుకోవటం అలా కూడా ఏమి ఉండదు. నేను బేసికలీ శారీ బట్టి పెట్టుకుంటాను ప్లీట్స్. కొన్ని ఏంటంటే కొంచెం సన్నగా పెట్టుకుంటే బాగుంటుంది. కొన్ని వచ్చేసి ఇలాంటివి అయితే దిస్ ఇస్ రాజ్కోట్ పటోలా. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్కే. కానీ ఇది సన్న కొంచెం మీడియం సైజ్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్లీట్స్ని ఐరన్ చేయటం అవన్నీ. ఐ డోంట్ యూజ్ ఎనీ ఆఫ్ దోస్. అఫ్ కోర్స్ దే లుక్ వెరీ గుడ్. బ్రైడ్స్కి అయితే చాలా ఎసెన్షియల్ బికాజ్ ఫోటోషూట్స్లో కానీ వాటిల్లో మంచి క్రిస్ప్గా కనిపిస్తుంది. బట్ నేనైతే నా లైవ్ షో చేసే దాంట్లో దిస్ ఇస్ హౌ ఐ ప్లీట్ అప్. కరెక్ట్గా సెట్ అయ్యింది చూడండి. ఈ కొంచెం ఎక్స్ట్రా అంటారా అది ఎప్పుడు ఉంటుంది. అండ్ జస్ట్ మొత్తం ఇది లోపలికి టచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ నేను సైడ్ పోర్షన్లో టచ్ చేసేస్తాను ఇలా ఒక చిన్నగా పెట్టి. అండ్ ఇక్కడే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఆల్ ఐ డూ వాస్ నేను నీట్గా ప్రెస్ చేసేసి, మీరు టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పోర్షన్ ఉంటుంది. ఈ పోర్షన్ ఇది లాగితే చూసారా మంచిగా మీకు ఇటువైపు అంతా కూడా టైట్ అయిపోతుంది. సో దాట్స్ హౌ ఐ యూజువలీ డ్రేప్ మై శారీ అన్ని లైవ్ షోస్ ఎపిసోడ్స్కి. అండ్ నేను ప్లీట్స్ అయితే టచ్ చేసి వేసుకుని డ్రేప్ చేసుకోండి. అండ్ ఈ ఎక్స్ట్రా పోర్షన్ చూస్తున్నారు కదా, సో దానికి కడుపు ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ వేర్ ఐ పుల్. ఎక్స్ట్రా పోర్షన్ ఉన్నది కూడా దట్ విల్ గో ఇన్సైడ్. అది అసలు కనిపించను కూడా కనిపించదు. అండ్ నేను యూజువలీ సింగిల్ లేయర్ పళ్ళు వేసుకుంటాను కాబట్టి ఇలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అస్సలు దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ ఇది నేను ఎన్ని అవర్స్ షూట్ చేసినా, నా షూట్స్ అయితే లైవ్ షో చూసేది మీరు ఓన్లీ మ్యాక్సిమం 1 hour చూస్తారు. బట్ దానికి ముందు వెనకాల వీడియో లాట్స్ ఆఫ్ అదర్ వీడియోస్ కదా. సో వాటన్నిటికీ ఈ డ్రేపింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఐ డ్రేప్ మై శారీ ఆన్ ఆల్ ఆఫ్ మై లైవ్ షోస్ ఆర్ఎల్స్ నేను ఈవెంట్స్ అటెండ్ అయినా ఇలా సింపుల్గా డ్రేప్ చేసేసుకుంటాను. నాకైతే నా డ్రేపింగ్ ఎప్పుడు చాలా నీట్గానే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఎప్పుడు ప్లీట్స్ పడిపోవటాలు అంటే స్టెప్స్ పడిపోవటాలు జారిపోవటాలు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అస్సలు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే నేను ఒకే ఒక్క పిన్ యూజ్ చేస్తాను. దాట్స్ ఓన్లీ ఫర్ హియర్. అండ్ ఈవెన్ ప్లీట్స్ పోర్షన్లో కూడా ఐ డోంట్ యూజ్ మై పిన్. దిస్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ బట్ దెన్ అసలు టఫే కాదు. సో ఒకే ఒక్క పిన్ అయితే నేను షోల్డర్లో, ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టైల్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడికి పుల్ చేసి ఐ పిన్ ఇట్. అండ్ వర్క్ ఉన్న వాటికి కొంచెం కిందకి ఐ అడ్జస్ట్ లైక్ దిస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్లౌజ్ ప్యాటర్న్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ పిన్ చేయబోతున్నాం. ఇట్స్ డన్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ this is how my saree final draping looks like. So chala nakaithe chala neat ga undi and it's very, so I can carry this saree for any long number of hours. Let me know na saree draping ela undi ani. Nakante perfect ga inka mana mothers age vallu chala baga chestaru. But this is one simple technique which I follow. Koncham ikkada shape raadani tight and also the shoulder దగ్గర pin చేసుకోవడానికి. I hope this helps.